హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ జేమ్స్ గుంటి. సో ఏం లేదండి, చాలా మంది వాయిస్ ఎక్కువ క్లియర్గా వినిపించట్లేదు అంటున్నారు. అందుకే మైక్ని హ్యాండ్తో పట్టుకున్నారు అనమాట. ఒకసారి ఈ వీడియోలో వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చెక్ చేసి కామెంట్ చేయండి. సో మ్యాటర్కి వచ్చేస్తే, పోయాం మోసం 2 సిరీస్లు వాళ్ళకి భద్రంగా బ్యాగులో ప్యాక్ చేసి జాగ్రత్తగా ఉంచుకోండి ఆయన అని చెప్పి ఇచ్చొచ్చాం. అదేనండి ఇంగ్లాండ్ టూర్ గురించి. T20 సిరీస్ పోయింది, సరేలే. ODI సిరీస్ ఉంది కదా, ఖచ్చితంగా రోకో కంబ్యాక్ ఇస్తారు, సిరీస్ తీసుకొస్తారు, వారికి తగిన గుణపాఠం చెప్తారు అని అనుకున్నారు. కానీ ఆ సిరీస్ కూడా గాన్. సో 2 సిరీస్లు అసలు పోవడానికి రీజన్స్ ఏంటి? ఇండియా ఈజ్ నెంబర్ 1 టీం కదా, అటువంటి టీం ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఏం లేదండి, ప్లేయింగ్ 11 అనేది ప్లేయింగ్ 11లో ఏదైతే టీంని అనౌన్స్ చేశారో ఆ టీంలో చాలా ఇంజురీస్ అవ్వడం, చాలా మందికి కూడా మ్యాచ్ మధ్యలో ఇంజురీస్ అవ్వడం, కొంతమందికి ఏమో ప్రాక్టీస్ సెషన్లో ఇంజురీస్ అవ్వడం మనకి చాలా పెద్ద మైనస్ పాయింట్ అయిందనమాట. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ బౌలింగ్ విషయానికి వస్తే, ఓన్లీ ఒక బుమ్రాను తప్ప మనం ఎవరిని నమ్ముకోలేం. ఎందుకంటే బుమ్రా ఆడితే వికెట్లు వస్తున్నాయి, ఇన్ కేస్ వికెట్లు రాకపోయినా పరుగులు అనేవి వరదలాగా పారకుండా ఆగుతున్నాయి. బుమ్రా మొన్న లాస్ట్ మ్యాచ్లో తనకి ప్రాక్టీస్ సెషన్లో ఇంజురీ అవ్వడం వల్ల మ్యాచ్కి దూరం అయ్యాడు. ఆ మ్యాచ్ మీరే చూసుంటారు. లాస్ట్ ఓవర్లలో, డెత్ ఓవర్లలో ఎన్ని పరుగులు సమర్పించుకున్నామంటే వాళ్ళకి, ఆ డెత్ ఓవర్లో కనుక అన్ని పరుగులు సమర్పించుకోకపోతే డెఫినెట్గా లాస్ట్ మ్యాచ్ అనేది గెలిచేవాళ్ళం. హిట్ మ్యాన్ సెంచరీ వృధా అయిపోయింది. సో కమ్బ్యాక్ టీమిండియా వెరీ స్ట్రాంగ్. టీమ్ లెవెల్ అనేది స్ట్రాంగ్ లేపడం వల్ల, ఇంజరీస్కి గురవ్వడం వల్ల మనం ఓడిపోయామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పిచ్ కారణాలు కూడా ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి పిచ్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారో, ఎవరు తొందరగా అర్థం చేసుకున్నారో వాళ్ళే ఆడడానికి, గెలవడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం ప్లేయింగ్ 11 విషయాలకు వస్తే, కొంచెం బౌలింగ్లో మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఫీలింగ్. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకొకటి, చాలామంది ఈ మధ్య ఒక రాంగ్ రూమర్ని స్ప్రెడ్ చేశారు. అదేంటంటే రోహిత్ శర్మ రిటైర్డ్ అయిపోతున్నారు, హిట్ మ్యాన్ రిటైర్డ్ అయిపోతాడు అని చెప్పేసి అనవసరంగా ఒక రూమర్ని క్రియేట్ చేయడం జరిగింది. అటువంటి రూమర్స్ క్రియేట్ చేయకండి. ఎందుకంటే రోహిత్ శర్మ కొంచెం మనిషి లావు ఉండేవాడు బొద్దుగా. తను ఎంత తగ్గాడంటే దగ్గర దగ్గర 15 నుంచి 20 కేజీలు తగ్గాడట. సో ఈ ఇంగ్లాండ్ సిరీస్ ఆడడానికి వస్తే తగ్గాడు అతను కాదు. 2027 ODI వరల్డ్ కప్ అనేది తన డ్రీమ్. తనదే కాదు, విరాట్ కోహ్లీది కూడా. ఈ ఇద్దరు ODI 2027 వరల్డ్ కప్ వరకు కంపల్సరీగా ఉంటారు. అందుకే వాళ్ళు ఆ లెవెల్లో ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి రూమర్స్ని స్ప్రెడ్ చేయకండి, ఇటువంటి రూమర్స్ని ఎవరు కూడా నమ్మొద్దండి. అట్ ద సేమ్ టైం అతను సెంచరీ చేశాడు, బట్ కాకపోతే ఆ మ్యాచ్ గెలిచి ఉంటే బాగుండేది. బట్ నో ప్రాబ్లం, హిట్ మ్యాన్ ఈస్ బ్యాక్ టు ద ఫామ్. అది మనకి ఎంతగానో హ్యాపీ అండ్ ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం అనమాట. అట్ ద సేమ్ టైం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కావాలని చెప్పేసి చాలా ఊర్లు విడాడు. బట్ బ్యాడ్ లక్, అన్ఫార్చునేట్గా తన ఫస్ట్ కెప్టెన్సీ సిరీస్ అనేది ఓడిపోవడం జరిగింది. నో ప్రాబ్లం, ఇంకా చాలా సిరీస్లు ఉన్నాయి, చాలా మ్యాచెస్ ఉన్నాయి. డెఫినెట్గా తను కూడా కంబ్యాక్ ఇచ్చేసి, శ్రేయస్ అయ్యర్ ఎటువంటి ప్లేయరో మనందరికీ తెలుసు. కాబట్టి తనని రాంగ్గా ట్రోల్ చేయడం కానీ అలాంటివి చేయకండి. ఎందుకంటే ఎక్కడ ఉన్నటువంటి పంజాబ్ని IPL విషయానికి వస్తే ఎక్కడి దాకా తీసుకెళ్లాడో మనందరికీ తెలుసు. కోల్కతాకి IPL ట్రోఫీని కూడా ఇవ్వడం జరిగింది. సో ఢిల్లీలో కూడా బాగానే ఆడాడు, ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా. కాబట్టి తన కెప్టెన్సీ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. మీరు అనొచ్చు IPL వేరు, ICC ట్రోఫీస్ వేరు కదా, అవి ఉండొచ్చు. కానీ మనిషి మాత్రం అతడే కదండి. ఆ క్యారెక్టర్ అయితే ఎక్కడికి పోదు కదా, ఆ కసి అనేది ఎక్కడికి పోదు కదా. సో డెఫినెట్గా తనలో ఆ కసి అనేది ఉంటుంది. రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా చూస్తామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కమ్ బ్యాక్ టు ద శ్రేయస్ అయ్యర్ విత్ గుడ్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్లేయర్ గురించి మనం మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ. పరుగుల వీరుడు, అలా రన్ మిషన్ అలా చెప్పలేం.
ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అని చెప్పేసి తనను చూసినప్పుడల్లా ప్రూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి విరాట్ కోహ్లీ ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్ హీరో. సో తను ఎప్పుడు అలాగే ఫిట్గా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. సో ఈ సిరీస్ మనం ఓడిపోవచ్చు, అన్ని సిరీస్లు గెలవం, అన్ని సిరీస్లో ఓడిపోవాలని కూడా లేదు. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్క ఓటమిలో ఒక గుణపాఠం అనేది నేర్చుకుంటాం. కాబట్టి డెఫినెట్గా కంబ్యాక్ ఇస్తాం. నెక్స్ట్ జింబాబ్వే టూర్లో మనం అంటే ఏంటో చూపిస్తాం. సో ఓడిపోయారు కాబట్టి మన వాళ్ళని ట్రోల్ చేయకండి. గెలిచినప్పుడు మా వాళ్ళు అని చెప్పేసి ఓడిపోగానే ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక గొప్ప స్నేహితుడు, గొప్ప అభిమాని అంటే ఎవరంటే గెలిచినప్పుడు కాదు, ఓడిపోయినప్పుడు తన పక్కన ఉండేవాడు, తనని సపోర్ట్ చేసేవాడే నిజమైన అభిమాని, నిజమైన స్నేహితుడు. కాబట్టి మనం వాళ్ళని సపోర్ట్ చేద్దాం. డెఫినెట్గా నెక్స్ట్ స్కెడ్యూల్ కల్లా వాళ్ళు కంబ్యాక్ ఇస్తారని చెప్పేసి ఆశిద్దాం, కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ ఇండియా నెక్స్ట్ జింబాబ్వే టూర్కి. బై. వీడియో నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బటన్ని ప్రెస్ చేస్తే పగిలిపోవాలా, అలా ఏం చేయకండి. మీ ఫోన్ మళ్ళీ నేను కొనియాలి. థ్యాంక్ యూ.